సంక్రాంతి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది. సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి పవిత్ర నదుల్లో పుణ్య స్నానం చేయాలి. కొందరు నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకుని తల స్నానం చేస్తుంటారు. రవి సంక్రమణం రోజున స్నానం చేయని నరుడు 7 జన్మల దాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే రోజున నిష్ఠతో శుచిగా మహాదేవుని సూర్యదేవుడిని పూజించే వారికి శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. రవి సంక్రమణం అయ్యే సంక్రాంతి రోజున నువ్వుల పిండితో స్నానం, నువ్వులతో చేసిన పిండి వంటలు తీసుకోవడం ద్వారా శనీశ్వరుని నుంచి ఏర్పడే ఈతి బాధలు తొలగిపోతాయి. సంక్రాంతి రోజున ఫలాలు, ధాన్యం, వస్త్రాలు, గుమ్మడి, కూరగాయలు, దుంపలు, చెరకు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. దేవరుణం, పితృరుణం, మానవ రుణం, ఋషి రుణం, భూత రుణం నుంచి విముక్తి పొందే మార్గాలను సంక్రాంతి నిర్దేశిస్తుంది. అందుకే శుచిగా స్నానం ఆచరించి సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యంతో పొంగలి, పులగం తయారు చేసి పాలను మరిగించి సూర్య భగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం చేస్తారు. అలాగే పితృదేవతలను పంచభూతాలను కూడా సంక్రాంతి రోజున పూజించాలి. నీరు, భూమి, గాలి, ఆకాశం, అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. ఇక మనకు సహకరించే తోటి మనుషులకు కూడా చెరుకు, ఫలాలు, వస్త్రాలు దానంగా ఇవ్వాలి. సంక్రాంతి రోజున ఋషి రుణం తీర్చుకోవాలంటే సద్గ్రంథ పఠనాలు చేయాలని పండితులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.